సినిమా పేరు రాముడు భీముడు అండి. ఓల్డ్ సినిమా, ఎన్టీఆర్ సినిమా ఇది. పాట పేరు ఉందిలే మంచి కాలం అండి. పాట యొక్క రాగము మోహన రాగము, శుద్ధ మోహన రాగం అండి. ఎక్కడ వేరే స్వరాలు ఇందులో. పాట యొక్క శృతి 1:30 అండి. దీని వెస్టర్న్ మనం షార్ప్ అంటామండి. మోహన యొక్క స్వరాలు చూడండి, కీబోర్డ్ చూపిస్తారండి. శృతి 1:30లో యొక్క రాగం యొక్క మెట్టు చూపిస్తారు చూడండి. ముందుగా శృతి 1:30 అండి. ఒకటండి ఇది శృతి 1, 1:30, 2, 2:30, 3, 4, 6:30, 5, 5:30, 6, 6:30, 7. ఓకేనండి. శృతి మనం 1:30 అంటే ఇది ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి ఒక రాగం అవుతుంది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రాగం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రాగం. పాట మొదలు పెడదామండి. ఈ పాట పూర్తి ప్లే చేసిన తర్వాత మీకు మరలా ఒకసారి ఈ పాట యొక్క రాగము, శృతి మీకు స్పష్టంగా మీకు వివరిస్తానండి. కొంచెం స్పష్టంగా మీకు వివరిస్తాను. ముందుగా పాట మనం ప్లే చేద్దామండి. పాట యొక్క రాగము మోహన్ రాగము. ఎక్కడ కూడా ఒక్క అపాస్థి కూడా రాలేదండి. మనకి వేరే శృతి రాలే కాబట్టి ఈ పాట శుద్ధ మోహన్ రాగం కాబట్టి అండి. ఈరోజు 15th ఆగస్ట్ అండి. ఈరోజు 15th ఆగస్ట్ కాబట్టి ఈరోజు ఫ్రైడే అండి. ఇదే 15th ఆగస్టు 1947లో కూడా మనకి ఫ్రైడే వచ్చిందండి. మనకి ఆంధ్ర వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ డే కూడా ఆ రోజు మనకి ఆగస్ట్ 15 కూడా మనకి 1947లో ఇదే ఫ్రైడే మనకి వచ్చిందండి అని నేను గుర్తు చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అని చెప్పాకండి. సరిగా పద సదా పగరి సదా పగరి సదా పగరి సరిగా పద సదా పగరి సరిగా పద సదా పగరి సదా పగరి సదా పగరి సరిగా పద సరిగా పద సరిగా పద సరిగా పద సరిగా పద. ఓకే, మనం పాట మొదలుపెడదామండి. ఈ పాట చివరిలో మీకు మొత్తం రాగము శృతి మీకు స్లోగా ప్లే చేసి మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ.
మనం ఏం చేయాలి? చూడండి. మీకు మరొకసారి ఈ పాట యొక్క రాగము శృతి మీకు కొంచెం స్లోగా మీకు వివరిస్తానండి. చూడండి, ఈ పాట యొక్క సినిమా పేరు రాముడు భీముడు అండి.
ఈ ఎన్టీఆర్ యొక్క మొదటి చిత్రం. అంటే చూస్తారు కదండి, ఎన్టీ రామారావు గారు డబల్ యాక్షన్ అండి. ద్విపాత్ర అభినయం చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఎన్టీ రామారావు గారి సినిమా ఏంటంటే రాముడు భీముడు సినిమా. అంటే ఫస్ట్ సినిమా అన్నమాట. పాట పేరు ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా. ఇండైరెక్ట్ ఇది స్వంతం గురించి కూడా చెప్పినట్టు ఉందండి ఈ పాట. అందుకే నేను ఈ పాట చేశానండి. ఈ పాట యొక్క రాగము మోహన్ రాగం అండి. ఈ పాట యొక్క రాగము శుద్ధ మోహన్ రాగం అండి. ఎక్కడ కూడా వేరే మనకి శృతి మనకి ఇక్కడ మనకి టచ్ కాలేదండి. కాబట్టి శుద్ధ మోహన్ రాగం అండి ఈ పాట. ఈ పాటకి నేను తీసుకున్న శృతి పేరు 1.5 శృతి అండి. శృతి పేరు 1.5 అంటే శృతి పేరు 1.5 అండి. ఇది మనం నెక్స్ట్ మనం సి షార్ప్ అంటాం అండి. మోహన్ రాగం స్వరం చూడండి. కీబోర్డ్పై ఆరోహణ సా, రీటు, ఘాటు, సా, రీటు, ఘాటు, పా, దాటు, సా. అంటే మొత్తంగా సరి గప దశ. ఆరోహణలో సేమ్ అండి. సా, దాటు, పా, ఘాటు, రీటు, సా సేమ్ వస్తాయండి. సరి గప దశ అవరోహణలో సాదా పగ రిసా. ఇది 12 యొక్క స్వరసాల చెప్తున్నానండి. 12 స్వరసాల ప్రకారం నేను చెప్పే లెసన్ అండి ఇది. ఓకే ఏనండి. ఇప్పుడు శృతి 1.5 అండి. ఇది 1 అండి శృతి. ఇక్కడ 1 1 1 1 1 1 ముందర స్థాయి అండి. ఇది ముందర స్థాయి, మధ్య స్థాయి, తారాస్థాయి. లేదా మధ్యస్థాయి, తారాస్థాయి, అతి తారాస్థాయి, మధ్యస్థాయి, మందర స్థాయి, అది అతిమందర స్థాయి అండి. అతిమందర స్థాయి అండి ఇది. ఓకే ఇప్పుడు ఈ పాట శృతి తీసుకున్న శృతి ఏంటండి 1.5 కాబట్టి రీటు, ఘాటు, పా, దాటు, సా. అవరోహణలో ఈ సా కానీ తీసాక రాగం అవుతుందండి. ఎప్పుడైనా సరే ఒక రాగం కావాలంటే ఒక స్థాయి సా నుంచి పై స్థాయి స్థాయి తీసుకుని ఒక రాగం కనపడుతుందండి. ఇప్పుడు సా, రీటు, ఘాటు, పా, దాటు, సా. అవరోహణలో సా, దాటు, పా, ఘాటు, రీటు, సా. మొత్తంగా ఇప్పుడు ఈ పాట ఫస్ట్ మ్యూజిక్ ఉంటుంది చూడండి. ఈ పాటలో గారి చూడండి, స్లో చెప్తున్నాండి. పల్లవి స్టార్ట్ అవుతుంది. పల్లవి ఉందిలే మంచి కాలం రీగా పద మళ్ళీ మీరు
పాడుతుంది చరణం చరణం అండి చరణం. ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. రెండోసారి మళ్ళా. ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. అండి. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు. రెండోసారి. ఎంతో దూరం రెండోసారి. అండి అది మనం చేయాలంటే అందరి కోసం ఒకరు కలిసి ఒక్కని కోసం అందరూ కలిసి. అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం అందరూ కలిసి. అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం. పేదాలు వస్తుందండి. తీయగా మంచి కాలం ముందు థ్యాంక్ యూ అండి. పాట నేర్చుకోండి. సంగీత అభిమానులు, కీబోర్డ్పై కాస్త పట్టిన వాళ్ళు
నేర్చుకుంటే ఈ పాట ఈజీగా వస్తుందండి. చాలా ఓల్డ్ సినిమా, మంచి పాట, చాలా అద్భుతమైన పాట అండి ఇది. అప్పుడు స్వతంత్రం రాకముందు వచ్చిన పాట లెక్క నేను తీశారండి డైరెక్టర్ గారు. ఈ పాట యొక్క రచన శ్రీశ్రీ గారండి. ఈ పాట రచన శ్రీశ్రీ అంటే శ్రీనివాసరావు అండి, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ పాట యొక్క సంగీతం పెండియాల నాగేశ్వరరావు గారండి. పాడినవారు ఘంటసాల గారు, సత్యం గారు, సుశీల్ గారండి. ఈ పాట ముగ్గురు పాడారండి. ఘంటసాల గారు, మాధవపల్లి సత్యం గారు, మాధవపల్లి సత్యం గారు, పి సుశీల్ గారు పాడారండి. ఇది ఈ పాట యొక్క వివరణ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఈ పాటపై మీ యొక్క అభిప్రాయం నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.